Hi everyone, RRBPO test number 44. Now starting a puzzle ఉందండి మనకి చెక్ చేసుకుందాం. 7 friends A to Z are 7 different fruits mango, orange, banana, guava and so on in the same order starting from Monday to Sunday. Starting from Monday to Sunday. So first days consider చేసుకోవాలి కాబట్టి days తీసుకుందాం. Starting from Monday అన్నారు కాబట్టి right Monday and Tuesday, Wednesday, Thursday, Friday, సాటర్డే అండ్ సండే. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం పర్సన్స్ అండ్ ఫ్రూట్స్ ని ప్లేస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ ఈ ఫ్రూట్స్ వెడ్నెస్డే, సో ఈ వెడ్నెస్డే అన్నారు కాబట్టి ఈ ఇక్కడ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్ ఈట్ బిట్వీన్ ఈ అండ్ యాపిల్. ఈకి యాపిల్ కి బిట్వీన్ వన్ మెంబర్ అంటే మనం ఈ యాపిల్ ఈ ప్లేస్ లో అయినా సాటిస్ఫై చేయొచ్చు, లేదా ఈని ఈ ప్లేస్ లో తీసుకుని మనం యాపిల్ ని మళ్ళీ సేమ్ బాటమ్ లో అయినా కన్సిడర్ చేయొచ్చు. ఈకి యాపిల్ కి బిట్వీన్ వన్ మెంబర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 3 పీపుల్స్ ఈట్ బిట్వీన్ యాపిల్ అండ్ కివి. యాపిల్ కివి బిట్వీన్ 3 మెంబర్స్ కాబట్టి 1 2 3 వదిలేస్తే అండ్ కివి. యాపిల్ అగైన్ 3 గ్యాప్ ఇస్తే కివి. జీ ఈట్స్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ ఈట్స్ కివి. కివీకి ఇమీడియట్లీ బిఫోర్ జీ అన్నారు కాబట్టి సో ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోతుందండి. 1 2 3 రైట్. కివీకి ఇమీడియట్లీ బిఫోర్ జీ అనే కాన్సెప్ట్ లో ఇక్కడ ఇది ఫెయిల్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ 2 పీపుల్స్ బిట్వీన్ జీ అండ్ ఆరెంజ్. జీకి ఆరెంజ్ కి బిట్వీన్ 2 మెంబర్స్ కాబట్టి బాటమ్ లో తీసుకోండి ఆరెంజ్. జీకి ఆరెంజ్ కి బిట్వీన్ 2 మెంబర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ 4 పీపుల్స్ ఈట్ బిట్వీన్ బి అండ్ మ్యాంగో. బికి మ్యాంగోకి బిట్వీన్ 4 మెంబర్స్ ఉండాలి. బి డస్ నాట్ ఈట్ ఆరెంజ్. బి అనేది ఆరెంజ్ కాదు అంటున్నారండి. బికి మ్యాంగోకి బిట్వీన్ 4 మెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బిని టాప్ లో తీసుకుంటే మండేలో 1 2 3 4 వదిలేస్తే సాటర్డే మనకి మ్యాంగో. సో ఈ కండిషన్ ఒక్కటే సాటిస్ఫై అవుతుంది, ఇంకే కండిషన్ మనకి ఫెయిల్ అవుతుంది. కాబట్టి మండేలో బిని కన్సిడర్ చేసి సాటర్డేలో మనకి మ్యాంగో అప్లై చేసుకుంటే సరిపోతుంది. బికి మ్యాంగోకి బిట్వీన్ 4 మెంబర్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏ ఈట్స్ ఆన్ ఎ డే ఇమీడియట్లీ బిఫోర్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్లీ బిఫోర్ ఏ ఉండాలి. ఏ డస్ నాట్ ఈట్ మ్యాంగో. ఏ అనేది మ్యాంగో కాదు అంటున్నారు కాబట్టి ఎఫ్కి ఇమీడియట్లీ బిఫోర్ ఏ ఇక్కడ కన్సిడర్ చేసేది సరిపోతుంది. ఓన్లీ 2 పీపుల్స్ ఈట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బనానా. ఎఫ్కి బనానాకి బిట్వీన్ 2 మెంబర్స్ కాబట్టి బనానాని ఈ ప్లేస్లో చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ డి నెయిదర్ ఈట్స్ ఆరెంజ్ నార్ గువ్వా. డి అనేవాడు ఆరెంజ్ కాదు అండ్ గువ్వా కాదు అంటున్నారండి. సో డి ఈజ్ నాట్ ఆరెంజ్ అండ్ గువ్వా అంటే డిని ఈ ప్లేస్లో సాటిస్ఫై చేసేసుకుంటాం. అండ్ ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలిపోయింది సి. డి ఆరెంజ్ కాదు గువ్వా కాదు అన్నప్పుడు మనకి డికి మిగిలిపోయిన ఫ్రూట్ మనం స్ట్రాబెర్రీ తీసేసుకోవచ్చు. ఓకేనా? డి ఈజ్ నెయిదర్ ఆరెంజ్ నార్ గువ్వా. డి అనేవాడు ఆరెంజ్ కాదు గువ్వా కాదంటే స్ట్రాబెర్రీలోకి వెళ్ళిపోతుంది. ఇక రిమైనింగ్ ఫ్రూట్ మనకి ఏదైతే మిగిలిపోయింది ఈ. సో ఇంకా రిమైనింగ్ ఫ్రూట్స్ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని అందులో ప్లేస్ చేసేస్తే అయిపోతుందండి. ఇంకేం మిగిలింది మనకి? బనానా అయిపోయింది. నెక్స్ట్ గువ్వా. గువ్వా ఇక్కడ అప్లై చేసేస్తాయి. ఓకే, సో ఇది ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది మనకి. దీన్ని బేస్ చేసుకుని మనకి 1 to 5 క్వశ్చన్ ఆన్సర్ సేమ్. నెక్స్ట్ 6th నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 12 పీపుల్స్ 2 parallel rows each row in 5 members. A to F 12 peoples in each row 6 members. In A to F are seated, all of them facing is south. A to F all of the members is the south, the row 1. In row 2 PQRST all of the facing is the north. So each row 6 members అన్నారు కాబట్టి 6 members ని ప్లేస్ చేద్దాం. ఫస్ట్ వన్. Now first 1 2 3 4 5 6 and again and 6. Each row 6 members. A to F all of them facing is south. అంటే A to F అనే వాళ్ళు టాప్ వ్యూలో ఉంటారండి, టాప్లో ఉంటారు. అండ్ అగైన్ PQRST అనే వాళ్ళు బాటంలో ఉంటారు. రైట్, ఇంకా మిగిలిందంతా సేమే. రైట్, ఫస్ట్ వన్ బి సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి రావాలి అంటున్నారండి.
సో ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి రావాలి అనుకున్నప్పుడు మనం ఏ ప్లేస్ తీసుకోవచ్చు, ఎఫ్ అనేది టాప్లో ఉండాలి. ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి అంటే ద ఫస్ట్ పాసిబిలిటీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్కి ఫోర్త్ రైట్ 1 2 3 4, ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి, ఇది ఓకే కదా. దీని నుంచి మళ్ళీ మనం సెకండ్ పాసిబిలిటీ కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ అగైన్ సెకండ్ పాసిబిలిటీ తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి అన్నప్పుడు మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 అండ్ అగైన్ 1 2 3 4 5 6. ఓకే, దెన్ ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి, ఇదిగోండి ఎఫ్ ఈ ప్లేస్లో తీసుకుని ఫోర్త్ రైట్ అన్నప్పుడు మనం ఈ ప్లేస్కి మూవ్ అవుతాం. ఎఫ్కి ఫోర్త్ రైట్లో బి. సో దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. And next one, the one facing B sits second to the left of U. Bకి ఎవరైతే ఫేస్ చేస్తారో అతను యూకి సెకండ్ లెఫ్ట్లో రావాలి అంటున్నారండి. సో బీకి ఫేస్ చేసే అతను యూకి సెకండ్ లెఫ్ట్ అన్నప్పుడు బి ఫేస్ చేసేది యూకి సెకండ్ లెఫ్ట్. సో యూ ఈ ప్లేస్లో తీసుకుంటాం అండ్ అగైన్ యూని ఈ ప్లేస్లో కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఓన్లీ 2 పీపుల్స్ సిట్ బిట్వీన్ యూ అండ్ ఆర్. యూకి ఆర్కి బిట్వీన్ 2 పీపుల్స్ అన్నప్పుడు ఆర్ ఇక్కడ వస్తుందండి. అగైన్ ఇక్కడైతే ఆర్ ఈ ఎండ్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ద వన్ ఫేసింగ్ సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. సికి ఎవరైతే ఫేస్ చేస్తారో అతను క్యూకి థర్డ్ రైట్లో ఉండాలి. సికి ఫేస్ చేసే అతను క్యూకి థర్డ్ రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సి ఈ ప్లేస్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సిని ఈ ప్లేస్లో తీసుకుని అండ్ సికి ఫేస్ చేసేవాడు క్యూకి థర్డ్ రైట్ కాబట్టి క్యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 సాటిస్ఫై అవుతుందండి. సో నెక్స్ట్ సి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏంటంటే సి ఇక్కడ తీసుకుని క్యూకి థర్డ్ రైట్ అన్నప్పుడు క్యూని ఈ ప్లేస్లో తీసేసుకోండి. 1 2 3, సికి ఫేస్ చేసేది క్యూకి థర్డ్ రైట్. ఓకే, దెన్ ఈ పాసిబిలిటీ ఒకసారి చెక్ చేద్దాం. సికి ఫేస్ చేసేది క్యూకి థర్డ్ రైట్ అన్నప్పుడు సి ఫేస్ చేసేది క్యూ ఫెయిల్ అవుతుందండి. ఇక్కడైతే ఓకే, సికి ఫేస్ చేసేది క్యూకి థర్డ్ రైట్. సో ఇది సెకండ్ పాసిబిలిటీ. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి బిట్వీన్ వన్ మెంబర్, ఇక్కడ ఓకే. బట్ ఈ డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. అంటే ఈ పాసిబిలిటీలు చేసేటప్పుడు ఈ కండిషన్ యూజ్ అవుతుంది మనకి. ఈ డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు కాబట్టి ఈ నీట్ మూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ద వన్ ఫేసింగ్ టీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. టీకి ఫేస్ చేసేవాడు ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో రావాలి అంటున్నారు. సో టీకి ఫేస్ చేసేది ఏకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే మనకి టీ ఈ పాయింట్ తీసుకుని ఏకి ఇమీడియట్ లెఫ్ట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, మనం ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్, టీకి ఫేస్ చేసేది ఏకి ఇమీడియట్ లెఫ్ట్ అన్నప్పుడు టీని ఇక్కడ తీసుకోవచ్చు. ఈ పాసిబిలిటీ మ్యాచ్ అవుతుంది. సో టీ ఇక్కడ తీసుకుని ఏకి ఇమీడియట్ లెఫ్ట్ అన్నప్పుడు ఇక్కడ కన్సిడర్ చేయండి. ద నెక్స్ట్ వన్, పి ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ. పి అనేవాడు టీకి నైబర్ అన్నారు. అండ్ నెక్స్ట్ వన్, పి డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో మనం పిని ఈ ప్లేస్లో కన్సిడర్ చేస్తే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే పి డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు కాబట్టి. సో ఈ కేసు ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ పి అనేది ఈ ప్లేస్ మ్యాచ్ కన్సిడర్ చేయండి. ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలింది పి డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. పి ఈజ్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ. సో పి అనేవాడు టీకి నైబర్ అంటున్నారు కాబట్టి పిని ఈ ప్లేస్లో తీసుకోండి. పిని టీకి నైబర్ ఇక్కడ తీసుకుంటే డస్ నాట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారు కాబట్టి ఇది ఫెయిల్ చేసాం. పిని టీకి నైబర్ ఓకే. ద రిమైనింగ్ లెటర్ ఎస్ ఇక్కడ ప్లేస్ చేయండి. సరే, ఇంకా రిమైనింగ్ లెటర్ స్మాల్ లెటర్స్లో డి. ఓకేనా. సో 2 పాసిబిలిటీస్తో ఒకటి ఫెయిల్ అవుతుందండి, ఒకటి ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో దీన్ని బేస్ చేసుకుని 6 to 10 సేమ్. నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ద 11th వన్, ఇన్పుట్ అవుట్పుట్. సో మనం ఆల్మోస్ట్ 44 టెస్ట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఈ పాటికి చేసేసి ఉంటారు మీరు బాగా స్పీడ్గా అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇన్పుట్లో వర్డ్స్ నెంబర్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ వర్డ్ అండ్ నెంబర్ కాంబినేషన్ ఇచ్చారు. సో వర్డ్ అండ్ నెంబర్ కాంబినేషన్లో స్టెప్ 1 ఒకసారి, స్టెప్ 6 ఈజ్ ద లాస్ట్ స్టెప్ అన్నారు కాబట్టి స్టెప్ 6లో 3 వర్డ్స్, మళ్ళీ 3 నెంబర్స్, 3 వర్డ్స్, 3 నెంబర్స్. కొంచెం కన్ఫ్యూజన్ చేశారు, అయినా సరే మనం ఫస్ట్ 5 స్టెప్స్ కనుక రీడ్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇన్పుట్లో ఫస్ట్ ఏం చేశారంటే స్టెప్ 1లో ఏ మూవ్ చేశారు చూడండి. ఏ అండ్ 49 కూడా కన్సిడర్ చేశారు. 49 ప్లేస్ చేశారు స్టెప్ 1లో. అండ్ అగైన్ రైట్ సైడ్లో ఏ తీసుకున్నారు. స్మాల్ లెటర్ ఏ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్. బట్ ఇక్కడ నెంబర్ స్మాల్ నెంబర్ అనలేదు నేను. 82 బిగ్ నెంబర్ ఉంది, స్మాల్ నెంబర్ 15 ఉన్నా మనకి 49 తీసుకున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2లో ఏమవుతుందంటే నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఓ తీసుకున్నారు.
నెక్స్ట్ ఇటు సైడ్ ఏం చేస్తే 49 మూవ్ అయ్యి 23. ఇక్కడ కొంచెం మనకి రియలైజ్ అవుతా ఉంటాం. అంటే లాజిక్ సెన్స్ ఇంక్రీజ్ తెలుస్తా ఉంటది మనకి. స్టెప్ 3లో కంప్లీట్‌గా తెలుస్తది. 49, 23, 15 ఏఓయు. ఇన్ని లెటర్‌లున్న ఏఓయు అంటే ఓవెల్స్. అంటే రైట్ సైడ్ వచ్చి మనకి ఓవెల్స్ మూవ్ చేయాలండి. రైట్ సైడ్ వచ్చి ఓవెల్స్ కాంబినేషన్. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఆడ్ నంబర్ కాంబినేషన్. ఆడ్ నంబర్స్. ఫస్ట్ ప్రయారిటీ ఆడ్ నంబర్ అండ్ అగైన్ లెటర్స్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఓవెల్. అసెండింగ్ ఆర్డర్. అగైన్ దిస్ ఈస్ ఆల్సో అసెండింగ్ ఆర్డర్. స్టెప్ 4 చెక్ చేద్దాం. నెక్స్ట్ అసలు ఏం చేస్తున్నారంటే స్టెప్ 4లో లెఫ్ట్ స్టెప్ 3 వరకు ఒక పెయిర్ లాగా తీసుకోండి. స్టెప్ 4 నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ అగైన్ కాన్సోనెంట్స్ స్టార్ట్ అయింది. సో కాన్సోనెంట్స్ స్టెప్ 4లో సి తీసుకున్నాడు స్మాల్ లెటర్. ఈవెన్ నెంబర్ రైట్‌కి వెళ్ళిందండి. అండ్ నెక్స్ట్ కాన్సోనెంట్స్ ప్రకారం సిహెచ్ ఇలా మూవ్ చేస్తున్నాడు. 82, 74 ఇలా. సో ఇక్కడ కనెక్ట్ అయిపోయింది మనకి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ లాజిక్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఇచ్చారు. దీని మీద అప్లై చేస్తే సరిపోతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్పుట్ అని హెడ్డింగ్ తీసుకొని దీన్ని అప్లై చేసుకుంటూ వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 అంటే మాక్సిమం 6 స్టెప్స్ పట్టొచ్చు మేబీ. 6 స్టెప్స్ చెక్ చేద్దాం. ఓకేనా? నేను అంది మాక్సిమం. కరెక్ట్‌గా నాకు తెలీదు కదా! సో నేను ఇన్పుట్ స్టార్ట్ చేస్తున్నాను మరి రాస్తున్నాను మరి. మీరెళ్లి భోజనం చేసొస్తే చేసుకొచ్చేయండి. యాజ్ యూజువలే. భోజనమో, టిఫినో, స్నాక్సో మీ ఇష్టం. సో వాడిచ్చిన ఇన్పుట్ చెక్ చేసుకుంటున్నాను. ఐ 31, 86 అండ్ ఎం నెక్స్ట్ 29 నెక్స్ట్ ఈ ఓకేనా? నెక్స్ట్ 62 నెక్స్ట్ ఆర్ 17 అండ్ యు నెక్స్ట్ 54 అండ్ పి. సో మనకి ఎగ్జాక్ట్‌గా 12 రాసామో లేదో చెక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. 12 ఉన్నాయి. మరి నేను రెడీ చేస్తాను. ఈలోపు మీరు కాసేపు అలా సాంగ్స్ వింటా ఉంటారా? సో ఫస్ట్ స్టెప్ 1 చెక్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1లో మనకి లెఫ్ట్ సైడ్ నంబర్ కావాలి. నంబర్‌లో ఆడ్ నంబర్ హైయెస్ట్ నంబర్ 31 తీసుకోండి. వాడు తీసుకున్న కండిషన్ అదే. అలాగే రైట్ సైడ్‌లో ఓవెల్ తీసుకోవాలి కాబట్టి మనకున్న వాటిలో ఏఈఐఓయూలో ఏ లేదు కాబట్టి ఈ తీసుకున్నా. ఈ రైట్ సైడ్ తీసేసుకున్నాను. మిగిలినవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకోండి. అస్సలు ఇంక డైరెక్ట్‌గా ఇన్పుట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్‌గా రెస్పెక్టివ్‌లీ ఆర్డర్‌లో ఐ అండ్ 86 ఎం 29 ఆల్రెడీ ఈ మూవ్ అయిపోయింది కాబట్టి 62 ఆర్ అండ్ 17 యు 54 అండ్ పి. స్టెప్ 2కి వెళ్దాం మళ్ళీ అగైన్. ఓకేనా? స్టెప్ 2 ప్లేసెస్ మూవ్ అవుతా ఉండాలి కాబట్టి 39 ఇన్సైడ్ లోపలికి పొజిషన్ జరిపి నెక్స్ట్ మనం 29 తీసుకుందాం. 29 అండ్ నెక్స్ట్ ఇటు పక్క ఈ కూడా ప్లేస్ మూవ్ అవ్వాలి కాబట్టి ఈ తర్వాత మనకున్న స్టెప్ 1లో ఐ తీసేసుకోండి. ఈ ఐ. సో రిమైనింగ్ మనకి స్టెప్ 1 ఏదైతే మిగిలిపోయినాయో రిమైనింగ్ అన్ని రెస్పెక్టివ్‌లీ ఆర్డర్. అంటే మనం ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా 86 ఎం అండ్ 62 ఆర్ 17 యు 54 అండ్ పి. ఓకే కదా? అండ్ స్టెప్ 3కి వెళ్దాం మళ్ళీ అగైన్. స్టెప్ 3. సో స్టెప్ 3 చెక్ చేద్దాం. స్టెప్ 3లో 31, 29 నెక్స్ట్ మనకి మిగిలిపోయింది రిమైనింగ్ 17. సో 17, 29, 31. నెక్స్ట్ ఈ ఐ నెక్స్ట్ ఓవెల్స్ ప్రకారం యు. ఈ ఐ అండ్ యు. సో మనకు కూడా థర్డ్ స్టెప్ వాడు ఎలాగైతే రాసాడో సేమ్ అలాగే రాసుకుంటూ ఇక్కడితో కట్ చేసేసాను. అంటే మిగిలినవన్నీ సేమ్. 86 ఎం 62 ఆర్ 54 అండ్ పి. ఓకేనా? మిగిలినవన్నీ సేమ్. ఇప్పుడు స్టెప్ 4కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ అగైన్. స్టెప్ 4లో మనకి లెఫ్ట్ సైడ్ కాన్సనెంట్స్ రావాలి. అదే కదా వాడు రాసింది. లెఫ్ట్ సైడ్ కాన్సనెంట్స్ రావాలి కాబట్టి ఉన్న వాటిలో కాన్సనెంట్స్‌లో స్మాల్ లెటర్ మనకి ఎం. సో ఎం తీసుకుని ఎం 17, 29 అండ్ 31. అలాగే రైట్ సైడ్‌లో ఈవెన్ నంబర్‌లో హైయెస్ట్ ఈవెన్ నంబర్ మన దగ్గర ఉన్నది 86 కాబట్టి 86 తీసుకోండి. సో రైట్ సైడ్ ఈవెన్ నంబర్. అది వాడు స్టెప్ 4 నుంచి వాడు అలాగే మూవ్ చేసాడు. మనం అలాగే రాసుకుంటాం. యు, ఐ అండ్ ఈ ఈస్ ద సేమ్. ఓకే. రిమైనింగ్ అన్ని మనకి ప్రీవియస్ స్టెప్ అంటే స్టెప్ 3ని బేస్ చేసుకొని 86 మూవ్ అయిపోయినాయి కాబట్టి మనకి 62 ఆర్ 54 అండ్ పి యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 తర్వాత అగైన్ స్టెప్ 5కి వెళ్దాం మనం. స్టెప్ 5 చెక్ చేద్దాం. సో స్టెప్ 5 చెక్ చేసుకుంటే మళ్ళీ ఎం తర్వాత మళ్ళీ మనకి ఎం ప్లేస్ మూవ్ అయ్యి అసెండింగ్ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ ఏముంది పి. పి తీసుకుందాం. పి, ఎం 17, 29 అండ్ 31. ఓకే. నెక్స్ట్ ఇటు పక్క మనకి ఈవెన్ నంబర్ డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి 54కి వెళ్ళిపోదాం. 54 62నా? 62. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం.
సో 62 ఇక్కడ అప్లై చేద్దాం. 62, 86, U, I అండ్ E. సో రిమైనింగ్ అన్ని సేమ్, అంటే మనకి ఇంకొక స్టెప్తో ఫినిష్ చేయబోతున్నాం మనం, అయిపోతుంది. మిగిలింది మనకి R అండ్ 54 ఓన్లీ. ద లాస్ట్ సిక్స్త్ స్టెప్ని బేస్ చేసుకుంటే మళ్ళీ కాన్సనెంట్స్ మనకి R ఇటు చివరికి వచ్చేయాలి కాబట్టి R, P, M 17, 29, 31, E, I, U 86, 62 అండ్ 54. ఇంతేనండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్లోగా చెప్పుకుంటున్నాను. మీరైతే ఎగ్జామ్లో ఫాస్ట్గానే రాస్తుంటారు, టైం ఏం పట్టదు, టెన్షన్ పడద్దు. బట్ రాస్తేనే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? 11 to 18 దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ 11 to 15 అనుకుంటా, రైట్. 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే కదా? ఇది నెక్స్ట్ 16 నుంచి 8 పీపుల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ద లోయర్ మోస్ట్ ఈజ్ ద నెంబర్ 1, టాప్ ఫ్లోర్ ఈజ్ ద 8 అన్నారు కాబట్టి ముందు ఫ్లోర్స్ తీసేసుకుందాం. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Right. G lives an odd number floor. G lives odd number floor but not on the lower most floor. G odd number floor లో ఉండాలి కానీ లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదన్నాడు, అంటే 1 లో కన్సిడర్ చేయొద్దు అన్నారు. 3, 5, 7 దర్ ఆర్ 3 పాసిబిలిటీస్. ఫస్ట్ 2 పాసిబిలిటీస్ ట్రై చేద్దాం. అది 2 ఫెయిల్ అయిపోతే థర్డ్ పాసిబిలిటీ. అంటే ఒక కేసు G నేను 3లో అని, ఇంకో కేసు 5లో ట్రై చేస్తున్నాను. ఈ 2 ఫెయిల్ అయితే 7కి వెళ్దాం. ఎంత అంత కన్ఫ్యూజన్ ఉన్నదే, 5 లైన్స్ కదా మనకి. And next one, only 3 peoples lives between G and P. Only 3 peoples between G and P. సో ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే కనుక 1, 2, 3 వదిలేస్తే P ఇటు వెళ్తారు. అండ్ నెక్స్ట్ వన్, there are as many peoples living between P and R as are there between R and G. అంటే R is the exact గా మిడిల్. Gకి Rకి గ్యాప్ ఎంత అయితే ఉంటుందో Pకి Rకి గ్యాప్ అంతే ఉంటుంది అని సింపుల్. సో 1 గ్యాప్. నెక్స్ట్ వన్, E lives immediately before R. Rకి immediately before E రావాలి అంటున్నారు. ఓకే, ఓన్లీ 3 పీపుల్స్ లివ్స్ బిట్వీన్ R అండ్ D. R ఇక్కడ ఉన్నారు కాబట్టి 1, 2, 3 వదిలేస్తే R అండ్ D. అండ్ అగైన్ 1, 2, 3 బాటమ్కి వస్తారు D. Q lives immediately below D. Dకి immediately below Q రావాలంటే ఇది ఫెయిల్ అయిపోతున్నట్టే కదా, తీసేయండి, ఇది కన్సిడర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్, F lives on one of the floor below Q. సో Qకి బిలో F ఉండాలి అంటున్నారు, వన్ ఆఫ్ ద ఫ్లోర్స్, నాట్ ఇమీడియట్లీ. సో కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలిపోయింది ఓ. దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమ్ 20 దాకా. ఓకే, నెక్స్ట్ 21 నుంచి మూవ్ అవుదాం. సో ఇది ఈజీగానే ఉంటుంది మనకి, కోడింగ్ డికోడింగ్ డైరెక్ట్ మనం క్వశ్చన్ బేస్ పట్టుకుని చేసేస్తాం కాబట్టి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ దేర్ ఈజ్ కోడెడ్ యాజ్ OW. ఒక సింగిల్ వర్డ్ ఇచ్చుకున్నాడు, ఇఫ్ అని. సో ఇఫ్ దేర్ ఈజ్ కోడెడ్ యాజ్, ఇక్కడ ఎక్కడ దేర్ లేదండి, జస్ట్ ఇప్పుడు యాడ్ అయింది మనకి, అంటే వీటితో పాటు ఇది కూడా కన్సిడర్ చేసుకుని దెన్ హౌ విల్ హియర్ అండ్ దేర్ బీ కోడెడ్ యాజ్. ఓకేనా? సో హియర్ అండ్ దేర్ బీ కోడెడ్ యాజ్. ఫస్ట్ దీనికి చెక్ చేసుకుందాం, ఈ వర్డ్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ వన్ హియర్ ఎక్కడ ఉంది, 1లో లేదు, 2లో లేదు, నెక్స్ట్ 3లో లేదు, 4లో ఉంది. అంటే 4లో హియర్ ఉంది కాబట్టి 4లోనే వర్డ్ ఉండాలి మనకి, కోడ్ చెక్ చేసుకుంటే. సో 4లో మాత్రమే ఉండేది కేఏ. బీజీ ఆల్రెడీ రిపీట్ అవుతుంది, కేఏ ఎక్కడ రిపీట్ అవట్లా. ఎట్ ప్రెసెంట్ కేఐ తీసుకున్నాను. నెక్స్ట్ ఏఆర్ వస్తుంది చూడండి, ఏఆర్ కూడా ఎక్కడ రిపీట్ అవట్లా, ఏఆర్ కూడా ఎక్కడ రిపీట్ అవట్లా. అంటే కేఏ హియర్కి కేఏ అయినా అవ్వచ్చు, ఏఆర్ అయినా అవ్వచ్చు. హోల్డ్లో ఉంచండి దాన్ని. నెక్స్ట్ అండ్కి వెళ్దాం. అండ్ కూడా చూడండి ఓన్లీ 4లోనే ఉంది, రిమైనింగ్ స్టేట్మెంట్స్లో ఎక్కడ లేదు అండ్. అంటే హియర్కి అండ్కి కేఐ అండ్ ఏఆర్ అనేది ఎయిదర్ కేస్, ఏదైనా అవ్వచ్చు, బోత్ వర్డ్స్కి, అందుకని అలా తీసేసుకున్నాను. నెక్స్ట్ దేర్ అంటే ఇక్కడ క్వశ్చన్లో యాడ్ అయింది కాబట్టి OW. సో ఇప్పుడు కేఐ ఏఆర్ OW, ఈ 2 వర్డ్స్కి రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఆప్షన్ బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఆప్షన్లో ఏది ఉంటే అది తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకేనా? OW AR KI ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 22 చెక్ చేసుకుందాం. వాట్ విల్ బి ద పాసిబుల్ కోడ్ ఫర్ వెన్ చిల్డ్రన్ ప్లే. ఓకేనా? మళ్ళీ స్టార్ట్. వెన్ చిల్డ్రన్, ఫస్ట్ వెన్ చెక్ చేసుకుందాం. వెన్ 1లో ఉందండి, నెక్స్ట్ 2లో ఉంది, 3లో లేదు, 4లో లేదు. ఓన్లీ 1 and 2లోనే ఉందంటే 1 and 2లో క్రాస్ చెక్ చేస్తే జేకే అనేది వస్తుంది, రిమైనింగ్ ఎక్కడ లేదు. అంటే వెన్కి వచ్చి జేకే. నెక్స్ట్ చిల్డ్రన్స్కి వెళ్ళాలి మనం. చిల్డ్రన్స్ చెక్ చేసుకుందాం. చిల్డ్రన్స్ 1లో లేదు,
2లో లేదు, 3లో చిల్డ్రన్స్ లేదు, 4లో చిల్డ్రన్స్. చిల్డ్రన్స్ ఈస్ ద లేటెస్ట్ వర్డ్, దాన్ని హోల్డ్‌లో ఉంచండి. ఆప్షన్ నుంచి వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ప్లే చెక్ చేసుకుందాం. ప్లే అనేది 1లో లేదు, 2లో ఉంది ప్లే. నెక్స్ట్ 3లో లేదు, 4లో ఉంది. అంటే మనకి 2 అండ్ 4లో ఉండాలి ప్లే. 2 అండ్ 4లో ఉన్నది మనకి బీజీ అనే వర్డ్ ఉంది చూడండి. బీజీ ఇంకెక్కడ లేదు. అంటే ప్లేకి వచ్చి బీజీ. జేకే బీజీ కాంబినేషన్లో చిల్డ్రన్స్ ఈజ్ ద లేటెస్ట్ వర్డ్. అంటే ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే వెళ్తాం. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకున్నాను అనుకోండి నేను. ఇక్కడ అసలు జేకే బీజీ కాంబినేషన్ లేదు. ఇక్కడ జేకే బీజీ కాంబినేషన్లో ఏఆర్. బట్ ఏఆర్ అనేది ఇక్కడ మనకి ప్లేస్ అయింది చూడండి. చిల్డ్రన్స్ లేటెస్ట్ వర్డ్ కానీ ఏఆర్ ఇస్ ద ఓల్డ్ వర్డ్, ఓల్డ్ కోడ్ అది. ద థర్డ్ ఆప్షన్ జేకే బీజీ కాంబినేషన్ లో సిఏ అనేది లేటెస్ట్. సో ఆన్సర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎస్ఏడి. ఎస్ఏడికి కోడ్ ఏంటి అంటున్నారు. సో సాడ్ చెక్ చేసుకోండి. 1లో లేదు, 2లో ఉంది, అగైన్ 3లో లేదు, 4 లేదు, ఓన్లీ 2లోనే ఉండాలి. 2లోనే ఉండాలంటే యూడి అని అనుకుంటారు. యూడి అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 24. ఓకేనా. 24 సాంగ్కి కోడ్ ఏంటి అంటున్నారు. 1లో లేదు, 2లో ఉంది సాంగ్స్, 3లో ఉంది. 2 అండ్ 3 కాంబినేషన్లో మనకి 2 అండ్ 3 కాంబినేషన్లో జిఎన్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ ఎస్యుకి కోడ్ ఏంటి అంటున్నారు. ఎస్యు చెక్ చేసుకుందాం. డీకోడింగ్ ఎస్యుకి. ఓకే, ఎస్యు 1లో ఉంది, అగైన్ 2లో లేదు, 3లో లేదు, 4లో, ఓన్లీ 1లోనే ఉంది. 1లోనే చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ సింగ్ అని అన్నారండి. ఓకేనా. సో సింగ్ చెక్ చేసుకుంటే సింగ్ ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ వన్ మనకి ఇది ఫెయిల్ అయిపోయింది. వెన్కి వెళ్దాం. వెన్ అనేది ఆల్రెడీ రిపీట్ అవుతుందా లేదు చూడండి. వెన్ అనేది ఎక్కడా రిపీట్ అవ్వట్లేదు అనుకుంటా. వెన్ అనేది ఎక్కడా రిపీట్ అవ్వట్లే. సో వెన్ రిపీట్ అవుతుందా. వెన్ ఆల్రెడీ రిపీట్ అవుతుందండి. వెన్ కూడా ఫెయిల్. నెక్స్ట్ ఎస్యు ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. దే ఒకసారి చెక్ చేద్దాం. దే కూడా రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నారు మీరు నా ఇంకా అట్లాగే చూస్తారు. ఎస్యు అనేది 1లో ఉంది, 3లో ఉంది కదండి. ఓకేనా. సో ఎస్యు అనేది 1 అండ్ 3లో ఉండాలి కాబట్టి ఎస్యు 1 అండ్ 3లోనే ఆన్సర్ చెక్ చేసుకోవాలి. నేను ఓన్లీ 1లో ఉండి అని చెప్తుంటే మీరు ర్యాంక్ అలాగే చూస్తున్నారు. సో ఎస్యు అనేది 1లో ఉంది, ఎస్యు అనేది 3లో ఉంది. సో ఎస్యు అనేది 1 అండ్ 3లో ఉండాలి కాబట్టి 1 అండ్ 3లో క్రాస్ చెక్ చేస్తే సరిపోతుంది. 1 అండ్ 3లో చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి దే, ఇదిగోండి దే. సో దే కాంబినేషన్లో ఉంది సింగ్. మళ్ళీ సింగ్, ఇదిగోండి సింగ్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. డైరెక్ట్గా చేయం కాదు, ఒకసారి ఓవర్లుక్లో మనం స్పెట్స్ ఉన్నాయి కాబట్టి నాకు అట్లా వెళ్తుంది అంతే. అండ్ నెక్స్ట్ వన్ 26 లాజికల్ డిడక్షన్. స్టేట్మెంట్ సమ్ ఆల్ కాంబినేషన్ చెక్ చేసుకోవచ్చు మనం. సమ్ కార్డ్స్ ఆర్ పోస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఆల్ పోస్ట్ ఆర్ మెయిల్స్లో పోస్ట్ రావాలి. మెయిల్స్లో పోస్ట్. ఆల్ మెయిల్స్ ఆర్ లెటర్స్. సో లెటర్స్లో మెయిల్స్. ఓకే, ఈ డయాగ్రామ్ వస్తే సమ్ రైట్ ఆన్సర్. ఆల్ చెక్ చేద్దాం. ఆల్ పోస్ట్ ఆర్ లెటర్స్ లోనే పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ 27. స్టేట్మెంట్ ఆల్ నో సమ్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. అన్నీ ఉన్నాయి ఛాన్సెస్ ఇక్కడ. ఆల్ లోగోస్ ఆర్ ఎంబలమ్స్. సో ఎంబలమ్స్ లో లోగోస్, ఎంబలమ్స్ and logos. No emblem is a symbol. Some symbols are badges. No emblem is a symbol. ఈ రెండింటి మధ్య రిలేషన్ లేదండి. The first one, no symbol is a logo. No symbol is a logo is the right answer. Symbol అనేది emblem కాదన్నప్పుడు logo కూడా అవ్వలేదు. Some emblems are badges. Some emblems are badges అనేది may or may not cases. అంటే ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ ద ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ సమ్ ఆల్ కాంబినేషన్ చెక్ చేయకుండానే సెకండ్ కంక్లూజన్ రైట్ అయిపోతుంది. ఫస్ట్ కంక్లూజన్ చెక్ చేస్తే మెయిల్ క్యాన్సిల్, ఆల్ పోస్టర్స్ ఆర్ లెటర్స్, అంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓన్లీ సెకండ్ కంక్లూజన్ ఈస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేద్దాం. భలే ఇదైతే దీనికి క్రాస్ చెకింగ్ అవసరం లేదు. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్, అందుట్లో తిరుగులేదు ఇంకా. సమ్ కార్డ్స్ ఆర్ పోస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఆల్ పోస్ట్ ఆర్ మెయిల్స్ లో పోస్ట్. ఆల్ మెయిల్స్ ఆర్ లెటర్స్ లో మెయిల్స్. ద ఫస్ట్ వన్ ఆల్ లెటర్స్ అన్నప్పుడే మీకు తెలిసిపోతుంది లెటర్స్ అనేది అవుట్ సైడ్ ఉన్నది. ఆల్ లెటర్స్ ఎందుకు అవుతాయి చెప్పండి. అందువల్ల కంక్లూజన్ 1 ఫెయిల్ అని చెప్పేశాను.
నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ద సమ్ నో ఉంటే కంక్లూజన్ మనకి ఎలా ఉండాలి? సమ్ నాట్ రిప్రజెంట్ అయితే డయాగ్రామ్ గీసి చెక్ చేసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ సమ్ నాట్ లో లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం చెక్ చేసుకుందాం. ఎలా? నో స్కార్ ఈజ్ ఏ మార్క్ అంటే నో మార్క్ ఈజ్ ఏ స్కార్, ఫెయిల్ అయ్యి. సమ్ మార్క్ ఆర్ బోల్ట్ అంటే సమ్ బోల్ట్స్ ఆర్ మార్క్, ఫెయిల్. ద లాస్ట్ ఛాన్సెస్ సమ్ అండ్ నో కాన్సెప్ట్, బోల్ట్ బోల్ట్, స్కార్ స్కార్స్. దీన్ని మనం ఎయిదర్ కండిషన్ అంటామండి. ఎయిదర్ 1 ఆర్ 2 కండిషన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ again all logos are emblems. All logos are emblems. Emblems లో logos, emblems and logos. No emblem is a symbol. No emblem is a symbol. Some symbols are badges. Okay. The next one, conclusion one. All logos being a badges. All logos being a badges is a possibility. Possibility is the right answer. May or may not is the right answer. ఇది తీసుకుని వెళ్ళి మనం ఇందులో సర్కిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సమ్ బ్యాడ్జెస్ ఆర్ డెఫినెట్లీ నాట్. డెఫినెట్లీ నాట్ ఏమి ఉండదండి, మనం డెఫినెట్లీలే చేస్తున్నాం ఎక్కువ అన్ని. సో కాబట్టి దీన్ని సింపుల్ గా చదువుకోవాలంటే సమ్ బ్యాడ్జెస్ ఆర్ నాట్ ఎంబ్లమ్స్ అని చదువుకోండి. సమ్ బ్యాడ్జెస్ ఆర్ నాట్ ఎంబ్లమ్స్. సమ్ నాట్ కంక్లూజన్ ఎలా కన్వర్ట్ చేస్తాం మనం? ఆల్ పాసిబిలిటీలోకి తీసుకెళ్తాం. ఆల్ బ్యాడ్జెస్ ఎంబ్లమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బ్యాడ్జెస్ అన్ని ఎంబ్లమ్స్ లోకి వెళ్తాయి, ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే ఫెయిల్ అవుతుంది. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయిన ఈచ్ టైం సమ్ నాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అవ్వాలండి. సమ్ నాట్ కంక్లూజన్ ని ఆల్ పాసిబిలిటీలో కన్వర్ట్ చేయాలి. ఆల్ బ్యాడ్జెస్ ఎంబ్లమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బ్యాడ్జెస్ అన్ని ఎంబ్లమ్స్ లోకి మూవ్ అవ్వలేవు. ఆల్ బ్యాడ్జెస్ మూవ్ అవ్వలేవు, ఎందుకంటే సింబల్ టచ్ లో ఉంది కాబట్టి. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయ్యిందో సమ్ నాట్ అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. హెచ్ టు టీ, హెచ్ నుంచి టీకి డైరెక్ట్ గా వెళ్తే గ్రేటర్ దాన్ రైట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ. అండ్ ద సెకండ్ కంక్లూజన్ జే టు బి, జే నుంచి బికి వెళ్ళాలి. జే నుంచి బి అంటే జేఈ ప్లస్ బి అంటే త్రూ ఎస్ కాంబినేషన్. జే టు ఎస్, ఎస్ టు బి. జే నుంచి ఎస్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే ఎస్ నుంచి బికి రివర్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఫెయిల్ అయిపోయింది. ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ లో మనకి కంక్లూజన్ 1 అనేది ఫోర్త్ కాబట్టి అది చెక్ చేసుకోవడం మీకు వచ్చు. అండ్ నెక్స్ట్ వన్, డి టు ఎస్. డి నుంచి ఎన్ కి మూవ్ చేసి ఎన్ నుంచి ఎస్ కి వెళ్తాం. డి టు ఎన్ ఈస్ ద గ్రేటర్ దాన్ అయితే ఎన్ నుంచి ఎస్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫైనల్ గా గ్రేటర్ దాన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూ టు ఎస్. యూ నుంచి ఎస్ కి వెళ్ళాలి అంటే యూ నుంచి ఎన్ కి వెళ్ళి ఎన్ నుంచి ఎస్ కి వెళ్తాం. యూ నుంచి ఎన్ కి రివర్స్ లో వెళ్తే గ్రేటర్ దెన్, బట్ ఇక్కడ ఏముంది? లెస్ దెన్ అంటే ఫెయిల్. ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఎం టు జే. ఎం నుంచి జేకి వెళ్ళాలి అంటున్నారండి. ఎం నుంచి ఆర్కి వెళ్ళి ఆర్ నుంచి జేకి వెళ్తాం. ఎం నుంచి ఆర్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే ఆర్ నుంచి జే కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూ నుంచి బికి వెళ్ళాలి అంటున్నారు అంటే యూ నుంచి ఆర్కి వెళ్ళి ఆర్ నుంచి బికి వెళ్తాం. యూ నుంచి ఆర్కి రివర్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఆర్ నుంచి బికి రివర్స్ లో గ్రేటర్ దాన్ అంటే మనకి సెకండ్ కంక్లూజన్ ఆల్సో రైట్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఎస్ టు కే. ఎస్ నుంచి కేకి వెళ్ళాలంటే నో రిలేషన్, ఫెయిల్ అయింది. నెక్స్ట్ వన్, ద సెకండ్ కంక్లూజన్ జే టు కే. జే నుంచి కేకి వెళ్ళాలంటే జే టు ఎం, ఎం టు కే. జే నుంచి ఎం కి లెస్ దాన్, ఎం నుంచి కేకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఫైనల్ గా లెస్ దాన్ ఇస్ ద ఆన్సర్. సో సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ, ఫస్ట్ కంక్లూజన్ ఫెయిల్ అయింది. ద నెక్స్ట్ వన్, జే టు ఎన్. జే నుంచి ఎన్ కి మూవ్ చేయాలంటే జేఈ ప్లస్ ఎన్ అంటే జే నుంచి టీకి, టీ నుంచి ఎన్. జే నుంచి టీకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, టీ నుంచి ఎన్ కూడా రివర్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫైనల్ గా బోత్ కంక్లూజన్స్ ఆర్ ఎయిదర్ కేస్. ఎయిదర్ 1 or 2 ఈస్ ద ఆన్సర్. ఓకే. ద నెక్స్ట్ వన్ 36. 36 నుంచి స్టార్ట్ అండి మళ్ళీ పజిల్స్. లాస్ట్ వన్ 36 to 40. 8 friends are sitting around the square table, 4 corners and 4 middle sides. The one who sit 4 corners faces the center. 4 కార్నర్స్ లో ఉన్న వాళ్ళు సెంటర్ వైపు ఉండాలి అంటున్నారు. సో మనం స్క్వేర్ టేబుల్ చెక్ చేసుకుందాం. స్మాల్ పజిల్ ఇది కూడా మనకి. రైట్, 4 కార్నర్స్, 4 కార్నర్స్ and 4 is the middle sides. 4 is the middle sides. The next one, the one who sit 4 corners faces the center. 4 corners faces the center. And
4 కార్నర్స్ అంటే నేను మిడిల్ చేశాను. ఓకే. 4 కార్నర్స్ ఫేసెస్ ద సెంటర్ అండ్ ద మిడిల్ సైడ్ ఈస్ ఫేసెస్ ద అవుట్ సైడ్. మిడిల్‌లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ అంటున్నారండి. సో, మిడిల్ ఈస్ ద అవుట్ సైడ్. సో, ఇది డయాగ్రామ్. ద ఫస్ట్ చెక్ చేసుకొని వెళ్దాం. ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ సిట్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్. ఎఫ్ వన్ ఆఫ్ ద కార్నర్ టేబుల్‌లో ఉండాలి. ఎఫ్‌కి థర్డ్ రైట్‌లో ఈ రావాలన్నారు. సో, ఎక్కడ తీసుకున్నా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎఫ్‌కి థర్డ్ రైట్ అంటే 1, 2, 3 ఈ ఇటు మూవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ బి. ఇక్కడ నుంచి మనకి సెకండ్ పాసిబిలిటీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పిక్ తీసుకోక తప్పదు. సో, ఈ పిక్‌ని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుందాం. ఓకే. నేను అంత డిజైన్ ఏమి వేయట్లేదు. అంత నీట్‌గా. మామూలుగా ఇక్కడ యారోస్ ఉన్నాయి కాబట్టి లెటర్స్ పెట్టుకొని ప్లేస్ చేసుకొని వెళ్ళిపోదాం. సో, ఎఫ్‌కి థర్డ్ రైట్‌లో ఈ అన్నప్పుడు ఎఫ్ ఇదే ప్లేస్. ఎఫ్‌కి థర్డ్ రైట్ 1, 2, 3 ఈ ప్లేస్ తీసుకున్నాను. అండ్ అగైన్ ఈకి, బికి బిట్వీన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ బి అన్నప్పుడు ఇక్కడి నుంచి అయితే బాటమ్‌లో రాసుకున్నాను. ఇక్కడ ఈ కార్నర్ వదిలేస్తే ఇక్కడికొస్తారు. యారో మార్క్స్ ఏం కన్సిడర్ చేయట్లేదండి. డైరెక్ట్‌గా రాస్తున్నాను. ఇక్కడ ఇంత వర్క్ చేశాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా చెక్ చేసుకున్నా యారోస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ సి ఈజ్ వన్ ఆఫ్ ద ఇమిడియేట్లీ నైబర్ ఆఫ్ బి. సి ఈజ్ వన్ ఆఫ్ ద ఇమిడియేట్లీ నైబర్ ఆఫ్ బి. ఓన్లీ 3 పీపుల్స్ బిట్వీన్ సి అండ్ హెచ్. సి అనేవాడు సి ఈజ్ వన్ ఆఫ్ ద ఇమిడియేట్లీ నైబర్ ఆఫ్ బి అన్నప్పుడు ఈ పాయింట్‌లో ఇక్కడ వస్తుంది. అండ్ అగైన్ ఓన్లీ 3 పీపుల్స్ బిట్వీన్ సి అండ్ హెచ్ అంటే ఆపోజిట్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బికి నైబర్ సి అన్నప్పుడు ఈ పాసిబిలిటీలు అయితే ఇక్కడ తీసుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ ఆపోజిట్‌లో ఎఫ్ ఉన్నాడు కాబట్టి. ఇటు కన్సిడర్ చేసి ఆపోజిట్‌లో హెచ్ ఇక్కడ తీసుకోండి. సికి 3కి బిట్వీన్ 3 మెంబర్స్ కండిషన్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ జీ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్‌కి సెకండ్ లెఫ్ట్‌లో జీ ఉండాలి. ఏ ఈజ్ నాట్ ఇమిడియేట్లీ నైబర్ ఆఫ్ జీ. ఏ ఈజ్ నాట్ యాన్ ఇమిడియేట్లీ నైబర్ ఆఫ్ జీ. ఏ అనేవాడు జీకి నైబర్ అవ్వకూడదు. అండ్ ఫైనలీ జీ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్‌కి సెకండ్ లెఫ్ట్‌లో జీ కూర్చోవాలి అంటున్నారండి. సో, హెచ్ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారు కాబట్టి లోపలికి చూస్తే సెకండ్ లెఫ్ట్‌లో జీ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ హెచ్ తీసుకుంటే హెచ్‌కి సెకండ్ లెఫ్ట్‌లో జీ అంటే ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ క్లాష్ అవుతాడు. కాబట్టి హెచ్‌కి సెకండ్ లెఫ్ట్‌లో జీ కాంబినేషన్ ఇది ఫెయిల్ అయిపోయింది. సో, మనం బాగా గ్రౌండ్ వర్క్ చేసింది ట్రూ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఏ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జీ అన్నారు కాబట్టి ఏని ఈ ప్లేస్‌లో తీసుకోండి. ద రిమైనింగ్ లెటర్ మనకి డి మిగిలిపోతుంది. డి ఈ ప్లేస్‌లో తీసుకోండి. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి 40 వరకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. థాంక్